శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమి అనగానే మనకు గుర్తొచ్చేది బాలకృష్ణుడి అవతారం, ఆయన చేసిన లీలలు, భక్తుల పట్ల ఉన్న అనుగ్రహం. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆ రోజున ప్రత్యేకంగా చేసిన పూజలు సంతాన ప్రాప్తి కలిగిస్తాయని నమ్మకం ఉంది. కృష్ణాష్టమి రోజు ప్రత్యేకం ఏంటంటే ద్వాపర యుగంలో రోహిణి నక్షత్రం అష్టమి తిథి కలిసిన శుభముహూర్తంలో కృష్ణుడు అవతరించాడు. ఆయన జన్మదినం శక్తివంతమైన పుణ్యకాలం అని శాస్త్రాలు చెబుతున్నాయి. గోపికలు, గోపాలులు, యశోద, నందులు సంతాన సౌభాగ్యం, ఆరోగ్యం కోసం ఆయనను పూజించేవారు. సంతాన ప్రాప్తి కోసం పాటించే పూజా విధానం: పూజ ప్రారంభం ముందుగా ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. పూజా స్థలం పరిశుభ్రంగా ఉంచాలి. బాలకృష్ణుడి విగ్రహం లేదా ఫోటో మధ్యలో ఉంచాలి. పూజకు కావలసిన పూజా సామాగ్రి: పసుపు, కుంకుమ, అక్షింతలు, పాలు, వెన్న, మిశ్రీ అంటే చక్కెర, తులసీ దళాలు. తులసీ దళాలు సిన్ని కృష్ణుడికైనా చాలా ఇష్టం. నెయ్యి దీపం, పంచామృతాలు. పంచామృతం అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, మిశ్రీ, పండ్లు, లడ్డూలు. దీపం వెలిగించటం ఇది శుభారంభానికి సంకేతం. కృష్ణుడికి పంచామృత అభిషేకం చేయాలి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, మిశ్రీ కలిపి ఆయన విగ్రహానికి స్నానం చేయించాలి. తులసి దళాలతో అలంకరించటం. కృష్ణుడికి తులసిని ఎంతో ఇష్టపడతాడు. వెన్న, మిశ్రీ నైవేద్యం. సంతాన ప్రాప్తి కోరుకునేవారు ఈ నైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి లేదా ఈ నైవేద్యం తప్పనిసరిగా సేవించాలి. గోపాల మంత్రం జపం: ఓం దేవకీ సుతాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. శ్రీకృష్ణ జనన కథ చదవటం భక్తిభావం పెంచుతుంది. చివరిగా ఆవు పాలు దానం చేయటం వల్ల చాలా శుభప్రదం. మీకు ఒక చిన్న కథ. పురాణాల ప్రకారం ఒకసారి బృందావనంలో పిల్లలు లేక బాధపడుతున్న ఒక గోపిక కృష్ణుడి వద్ద ప్రార్థించింది. కృష్ణుడు ఆమెకు కృష్ణాష్టమి రోజున తాను చిన్నప్పుడు ఇష్టపడినట్లు వెన్న మిశ్రీతో పూజ చేసి గోపాల మంత్రం జపం చేయమని చెప్పాడు. ఆమె చెప్పిన విధంగానే చేసి తరువాత సంవత్సరంలో ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుండి ఈ విశ్వాసం గ్రామాలు, పట్టణాల వరకు వ్యాపించింది. కృష్ణాష్టమి రోజు భక్తిభావంతో, నియమంతో పూజ చేసేవారికి కృష్ణుడు తప్పకుండా అనుగ్రహిస్తాడని భక్తులు నమ్ముతారు. సంతానం కోసం పూజ